దైవ నమ్మకం ఎందుకు తేయకూడదు అంటున్నాను నేను. దైవ నమ్మకంతోనే కదా మీరు అన్నట్టుగా బ్లడ్ మూన్ ఎవరు సైన్స్ నెగిటివ్ ఫోర్స్ ని పాజిటివ్ రెండింటిని మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్లు సరే దెయ్యాలు భూతాలు పక్కన పెడితే దేవుణ్ణైనా సరే ఈ విషయానికి కనెక్ట్ చేయాల్సిన అవసరం ఏముండదు. అట్లా ఉండదు. రైట్, దట్ ఈస్ వాట్. కాకపోతే ఒక విషయం ఏం జరుగుతుంది అంటే ఇక్కడ హై రేడియేషన్ రావడం చేత ఆ సమయంలో ఆ 2 గంటలు 1 గంట సమయంలో గర్భిణీ స్త్రీలకి కానీ ఈ ఇమ్మెచ్యూర్గా కొంతమంది పుడతారు పిల్లలు వాళ్ళకి కానీ కొంచెం వయసు పడ్డ వాళ్ళు 70-75 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కానీ కొన్ని రాశుల వారు మీనారాశి తర్వాత సింహరాశి తర్వాత కుంభరాశి ఇట్లా రాశి వాళ్ళకి ఎఫెక్షన్ వస్తుంది. మళ్ళీ సపరేట్ రాసులు అని ఎందుకు వస్తుంది అందరూ కూడా. రైట్, ఈ క్వశ్చన్ కూడా చాలా మంచిది. 12 రాశులలో నేను ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముందంటే స్వామి, ఈ రాశులు తర్వాత చంద్రుడు సూర్యుడు భూతాలు పిశాచాలు దేవుడు ఇవన్నీ ఇంత మల్టిపుల్ టాపిక్స్ ఎందుకు వస్తున్నాయి? ఒకటే టాపిక్ రావాలా ఇట్ వాస్ ప్రూవెన్ బై ది సైన్స్, లేకపోతే రెండో టాపిక్ రావాలి ఇట్ వాస్ ప్రూవెన్ బై ది గాడ్స్ అంటే మన పురాణాలు. ఈ రెండు మిక్సప్ చేసేసుకొని సొంత లాభానికో లేకపోతే స్వలాభానికో ప్రజలని మనం భయపట్టించేసి ఒక నమ్మకం వైపు తీసుకెళ్ళిపోవడం ఏంటి అంటే అందులో భయానికి ఎక్కువ. మీరు అనేది ఇప్పుడు కొంతమంది మీద ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు కదా, డెఫినెట్లీ మీద ఎందుకు ఉంటుంది? మీద ఉండాలి కదా. అలా ఉండదు. కొంతమంది మీద ఎఫెక్ట్ ఉంటుంది అంటే స్వామి ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ పర్సనాలిటీకి నా పర్సనాలిటీకి తేడా, మన ఇద్దరం బేర్ చేయగలుగుతాం ఎండని వర్షాన్ని ఏదైనా. గర్భవతి బేర్ చేయగలదా? ఒక కంటిన్యూషన్ చూడాలి. రాసులకి సంబంధం రాశులది నేను చెప్తాను, రాశులది వివరిస్తాను. ఇప్పుడు మీరు అన్నది కొంతమంది అని అన్న విషయం చెప్తున్నాం. ఇప్పుడు ఈ రాశులన్నీ స్వామి ఫస్ట్ మీకు ఎందుకు ఎఫెక్ట్ ఉండదని చెప్తాం. హై రేడియేషన్ అనేది హాస్పిటల్లో ఏం రాస్తారు స్వామి? ఎక్స్రేకి పోయినప్పుడు మీరు హై రేడియేషన్ ఉన్న దగ్గర మీరు ఉండొద్దని అంటారా? ఓన్లీ 1 పేషెంటే రావాలి, అది ఒక లిమిట్ ఉంటుంది వాళ్ళకి 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంటే తర్వాత లోపల ఉంటారు. ఎందుకు అంటారు? అది దేనికి అంటారు మీ ఉద్దేశం ప్రకారంగా? అంటే ఒక రేడియేషన్ లిమిట్ దాటిపోతే బ్రెయిన్కో లేకపోతే ఇంకేదైనా ఆర్గాన్స్ మీద ఏదైనా ఎఫెక్షన్ చూపిస్తుందా అన్న ఉద్దేశం సైన్స్ మనం మాట్లాడుతున్నాం చూడండి. అలా గర్భిణీ స్త్రీయో చిన్నపిల్లలు ఇమ్మెచ్యూర్గా ఉన్న వాళ్ళు పోయినప్పుడు అతి నీల లోహిత కిరణాలు సూర్యుడు ఆ చంద్రుడి నుంచి తీవ్రంగా కిందికి రావడం చేత మనకి ఒక బ్యాక్టీరియా మీరు అన్నట్టు ఒక వైరస్ ఏదైనా వచ్చినప్పుడు వీళ్ళకి ఇబ్బంది అవుతుంది అని అనడానికి అర్థం ఉంది అక్కడ. ఇవన్నీ మన వేదాలు చెప్తున్నాయి. వేదాలు చెప్పట్లేదు, సైన్స్ చెప్తుంది. వేదాలు ఏం చెప్తుంది? దైవనామ స్మరణం చేయమని చెప్తుంది. నేను చెప్తుంది అదే. ఇది మనం మాట్లాడదాం. ఒక్క నిమిషం, మనతో రమేష్ గారు జాయిన్ అవుతున్నారు జన విజ్ఞాన వేదిక నుంచి. రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. నమస్తే అండి. నమస్తే అండి, నా వాయిస్ క్లియర్గా ఉందా మీకు? ఇప్పటి వరకు మనతో శివరుద్ర సాధు గారు మాట్లాడారు, మీరు విన్నారనుకుంటున్నాను. సో ఈ బ్లడ్ మూన్ గురించి రెడ్ మూన్ గురించి ఏదో రకరకాల చర్చలు జరుగుతున్నాయి బయట కూడా. వీఆర్ ట్రయింగ్ టు అనలైజ్ థింగ్స్ అండ్ క్లారిఫై. సో జన విజ్ఞాన వేదిక నుంచి మీరేం చెప్తారు? వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ అండ్ ఇప్పటి వరకు మీరు విన్నటువంటి మాటల మీద కూడా మీ అభిప్రాయం ఏంటి? సార్, ఇప్పుడు ముందుగా నేను విజ్ఞాన దర్శిని ఫౌండర్ ప్రెసిడెంట్. సో విజ్ఞాన దర్శి నుంచి నేను మాట్లాడేది ఏంటంటే, ఇది బ్లడ్ మూన్ ఇవన్నీ మనం పెట్టుకునే. బ్లడ్ మూన్ అంటే అక్కడ ఏం రక్తం రాదు, లేకపోతే ఇంకోటి ఏమి జరగదు. కాకపోతే ఈసారి జరిగే చంద్రగ్రహణం ప్రత్యేకత ఏంటంటే ఇది సుదీర్ఘంగా జరుగుతుంది. అంటే సంపూర్ణతే దీనికి 1:22 నిమిషాలు ఉంది. మామూలుగా అది 8:45 అంటే దాదాపు 9 గంటలకు కొద్దిగా ముందుగా అటు ఇటుగా స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం రాత్రి 2 దాకా 1 తర్వాత దాకా ఉంటది ఇది. అంటే సుదీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది చాలా అరుదుగా జరిగే ఘటన. ఈ సందర్భంలో వాస్తవంగా మామూలు టైంలో అంటే గ్రహణానికి ముందు మనం చూస్తే చంద్రుడు బ్రైట్ గా కనపడతారు, చాలా ప్రకాశవంతంగా ఉంటారు. సో ఎప్పుడైతే అది ఆ చంద్రుడు ఆ సూర్యుడి యొక్క అంటే మన భూమి నీడ చంద్రుడి మీద పడ్డప్పుడు ఆ ఛాయ అంటాం. సో అంబ్రా పెనంబ్రా అంటాం అనమాట. పెనంబ్రాలు ఉన్నప్పుడు కాస్త ఇంకా అంటే ఆ కలర్ మన భూమి వాతావరణం దీనికే రామన్ ఎఫెక్ట్ అంటాం. సివి రామన్ గారు భారతదేశ నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చింది అందుకు. ఆకాశం ఎందుకు నీలం కనపడుతుంది లేదా సముద్రం ఎందుకు నీలం కనపడుతుంది అనే ప్రశ్నల నుంచే ఆయన వేసుకొని స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఇవన్నీ చెప్తారు అనమాట. దాంట్లో దాని కలర్ మామూలుగా కొంత డిమ్గా కనపడుతుంది. అది మనకి ఇక్కడి నుంచి భూమి నుంచి చూసినప్పుడు కొంత ఎరుపు, మరీ ఎరుపు అంటే ఎర్రగా బ్లడ్ లాగా ఎరువుగా కనపడుతుంది, కొద్దిగా ఎరుపులాగా కనపడే అవకాశం. అయితే ఇందులో సమస్య ఏంటంటే ఇది ఈ టైంలో గ్రహణం టైంలో అది సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా ఏ విధమైన అల్ట్రావైలెట్ రేస్ ఏమి రిలీజ్ కావు. రెగ్యులర్ గా వచ్చే అల్ట్రావైలెట్ రేసే ఉంటాయి. వాటిని మన ఓజోన్ పొర ఫిల్టర్ చేసి పంపిస్తుంది.
చంద్రగ్రహణానికి అసలు ఏమీ ఉండదు, చంద్రగ్రహణం వైపు అసలు ఏ ప్రమాదం ఉండదు. ఎందుకంటే చంద్రుడి మీద పడే కిరణాలు సూర్యుడి నుంచి చంద్రుడి మీద పోయి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయి వస్తాయి. వాటి తీవ్రత ఏమన్నా ఉంటే తగ్గుతుంది తప్ప. అందుకే వెన్నెల అందాలని ఆస్వాదించడం, వెండి వెన్నెల, పిండి వెన్నెల, ఇట్లా రకరకాలుగా మనం మాట్లాడుకుంటాం కదా వెన్నెల అందాలు అవన్నీ. కాబట్టి అది ఇప్పుడు ఏ ప్రభావం, ఏ వైరస్లు కానీ ఏ బ్యాక్టీరియాలు కానీ ఏమీ రావు ఈ సందర్భంగా. అందరూ కూడా బయటకు వచ్చి చూడొచ్చు, ఓపెన్ గా దాన్ని మాట్లాడుకోవచ్చు. సో ఇట్స్ వెరీ నార్మల్ అంతే కదా, జస్ట్ కలర్, అది కూడా బికాస్ ఆఫ్ ఈ రామన్ ఎఫెక్ట్ మీరు చెప్పినట్లుగా ఆ కోణంలో చూస్తే జస్ట్ చేంజ్ ఆఫ్ కలర్, అంతకు మించి తేడా ఏం లేదు, అంత నార్మల్ గా జరిగేటువంటి ప్రాసెస్. ఎఫెక్ట్ అనేది నార్మల్, బట్ ఇంత సుదీర్ఘంగా ఒక సంపూర్ణ చంద్రగ్రహణం అనేది చాలా ఆఫెన్ గా, చాలా అరుదుగా జరుగుతుంది, అరుదుగా జరిగే ఘటన కాబట్టి ఇంతసేపు మనకు ఈ సంపూర్ణత చూడడం అనేది గంటకు పైగా, 1:22 నిమిషాల పాటు, అంటే దాదాపు 11 నుంచి 12:22 వరకు కనపడే అవకాశం ఉంది. కాబట్టి సైంటిస్టులకి ఇది చాలా ఎగ్జైట్మెంట్ ఉంటది. అంటే ఎందుకంటే ఇంతసేపు గ్రహణం కనపడేటప్పుడు అనేక కొత్త పరిశోధనలు చేయడానికి సైంటిస్టులకు కానీ, సైన్స్ రీసెర్చ్ స్కాలర్స్ కానీ, సైన్స్ స్టూడెంట్స్ కానీ దీని మీద రీసెర్చ్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అందుకని గ్రహణాల వెమ్మటి వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. సో మనం కూడా గ్రహణాల టైంలో ఇంట్లో తలుపులు మూసుకొని లేకపోతే భయపడుకుంటూ ఉండడం కంటే చంద్రుని వచ్చి చూసి ఆ చంద్రుడు ఆకాశంలో జరిగే ఆ మార్పులను గమనిస్తుంటే, అది ప్రఛాయలోకి ప్రవేశించినప్పుడు పాక్షికంగా ఎలా ఉంటది, ఛాయలోకి ప్రవేశించినప్పుడు అంటే పూర్తి షాడోలోకి, అంబ్రాలోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా గ్రహణం ఉంటది, ఇలాంటివన్నీ మన ముఖ్యంగా మన విద్యార్థులకు గనక మనం చూపెడితే ఆ ఎక్సైట్మెంట్, ఎప్పుడైనా సైన్స్ రీసెర్చ్ ఎలా అభివృద్ధి చెందుతుంది, మానవ మేధస్సు ఎలా అభివృద్ధి చెందుతుంది, మన విశ్వాంతరాలంలోకి మన మేధస్సును ఎలా సాధిస్తాం, ఇలాంటి అరుదైన ఘటనలు వచ్చినప్పుడు, ఒక అద్భుతాలు జరుగుతున్నప్పుడు ఆకాశంలో అవి మనలో క్యూరియాసిటీ పెంచుతాయి, వాటి గురించి తెలుసుకోవాలనే తపన పెరుగుతుంది. సో ఆ విధంగా చూడడం అనేది చాలా ముఖ్యం. మన పిల్లల్ని సైంటిఫిక్ గా మనం పెంపొందించాలంటే, వాళ్ళ మేధస్సు పెరగాలంటే మనం బయటికి తీసుకొచ్చి మన పిల్లల్ని ఇలాంటి అరుదైన ఖగోళ ఘటనలు ఏమైనా జరిగినప్పుడు వాటిని చెప్పి, వాటి గురించి విశ్లేషించి, వాటిలో వాళ్ళు ఏ విధంగా సైన్స్ రీసెర్చ్ చేయొచ్చు, ఏ విధంగా వాళ్ళు కొత్త అంశాలు నేర్చుకోవచ్చు అనేది కూడా చూపెట్టగలగాలి. అందుకనే టీచర్లు, తల్లిదండ్రులు మీ పిల్లల్ని